పిఠాపురం పట్టణంలో ఆర్టీఐహెచ్ రాజమండ్రి విహారం ఆధ్వర్యంలో పిఠాపురంలోని గ్రామీణ అవుట్పోస్టులు జూన్ 17 నుంచి జూన్ 23, 2026 వరకు నిర్వహించిన గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం గ్రామీణ యువత, మహిళలు, రైతులు మరియు స్వయం ఉపాధిపై ఆసక్తి కలిగిన వారిలో వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించడం, స్థానిక వనరులను ఆధారంగా చేసుకుని ఆదాయ వనరులను సృష్టించడం మరియు ప్రభుత్వ పథకాలు, స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఈ కింది అంశాలపై సమగ్ర శిక్షణ అందించడం జరిగిందన్నారు. వ్యవస్థాపకుల లక్షణాలు మరియు పాత్ర, వ్యాపార అవకాశాల గుర్తింపు, మార్కెట్ విశ్లేషణ మరియు వినియోగదారుల అవసరాలు, ఎంఎస్ఎంఈ, స్టార్టప్ మరియు స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు మరియు ఆర్థిక సహాయం, గ్రామీణ సాంకేతికతలు మరియు వాటి వినియోగం, వ్యాపార ప్రణాళిక తయారీ, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ వ్యాపార అవకాశాలు వంటి వాటిలో ఈ కార్యక్రమంలో వివిధ రంగాల నిపుణులు, విజయవంతమైన వ్యవస్థాపకులు మరియు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని తమ అనుభవాలను తెలిపారు. ముఖ్యంగా పిఠాపురం గ్రామీణ అవుట్పోస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, సాంకేతికత ఆధారిత వ్యాపారాలు మరియు ఉపాధి అవకాశాలపై నిరంతర మార్గదర్శకం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని శాఖలు, నిపుణులు, పాల్గొన్న శిక్షణార్థులు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్షాప్ ఆర్టీఐహెచ్ హెడ్ ఇంకుబాషన్ కె చంద్రప్రకాష్, ప్రోగ్రామ్ అసోసియేట్స్ జి పాండురంగ మరియు టి శ్రీనివాస్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ బిటి స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ మొదటి రోజుని సంజయ్ గారు వచ్చారు సార్, మన రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి. ఆయన ఆంటర్ప్రినర్షిప్ సంబంధించి దాని మీద పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత రవి ఈశ్వర్ గారు ఆర్టీహెచ్ సిఇఓ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఇన్ఛార్జ్ సిఇఓ ఫ్రమ్ రాజమండ్రి సార్. ఆయన కూడా వచ్చి అసలు ఆర్టీహెచ్ రోల్ వేసి తర్వాత ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త యువకులు కానీ లేదంటే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి మార్గాలను ఎంచుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది సార్. తర్వాత హెడ్ ఇంక్యుబేషన్గా నేను రూరల్ ఆంటర్ప్రినర్షిప్ సంబంధించి తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. రెండో రోజుని శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఎఫ్పిఓ సిఇఓ గారు వచ్చారు. ఆయన ప్లస్ ఆయన న్యూట్రీ మిలెట్స్ అని చెప్పి మిలెట్స్ రిలేటెడ్ డైలీ వరకు నేను సేల్ చేసుకుంటాను. అదే కాకుండా నేను ఇంటి దగ్గర కూడా ఒక మార్కెట్ పెట్టాలని చెప్పి నా చేసిన వచ్చేసాను నేను. ఇలాంటి ఎన్నో రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎవడో ప్రొటెక్ట్ చేస్తాడో మనం అనుకుంటాం, కానీ ఇవన్నీ మనం చేయగలం. మనం చేస్తే వాటికంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, జెన్యూన్ మెటీరియల్ ఇవ్వగలం. నేను ఇంకోటి కూడా మీకు చెప్పేది ఏంటంటే, మనము ధైర్యంగా నేను ఇచ్చే ప్రొడక్ట్ జెన్యూన్ ప్రొడక్ట్, నేను వాళ్ళకి ఇచ్చేది జెన్యూన్ ప్రొడక్ట్, అంటే దీనివల్ల ఎటువంటి ప్రమాదము లేదు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఇప్పుడు హోటల్ బిజినెస్ చేస్తామండి. హోటల్ బిజినెస్ ఏదో చేసేసి ఏదో నూనె వాడేసి వడి నూనె వాడేసి ఆడ ఆరోగ్యం పోవడానికి ఎన్నో రకాల కలర్స్ వేసేసి దాన్ని ఆరోగ్యం పాలు చేసి నేను అడిగి ఫుడ్ పెట్టాను అనుకోండి, అది పాపం, అది తప్పు. ఎందుకంటే నువ్వు ఒక జీవిని ఇబ్బంది పెడతావు, అది ఎన్నో రకాల రోగాలు రావడానికి కారణం అవుతుంది, అది తప్పు. నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయకుండా నేను వ్యాపారం చేసినప్పుడు ధర్మబద్ధంగా అంటాం కదా, మనం హిందూ మతంలో చెప్పుకున్నట్టు ధర్మబద్ధంగా అంటే మన స్కిల్ సెన్స్ ఇస్తుంది. నాకు వచ్చినప్పుడు దీని మీద ఎటువంటి అవగాహన అయితే లేదు సార్. ఎలా ఉంటుంది అసలు వాట్ ఈజ్ ఎంటర్ప్రీనర్షిప్, ఎంటర్ప్రీనర్ అంటే ఎలా ఆలోచించాలి, ఇన్నోవేషన్ అంటే ఏంటి అని డిఫరెన్షియేషన్ వచ్చిన వెంటనే ఒక్కొక్క పార్టీ మీకు చాలా నాకనే కాదు సార్. ఇప్పుడు అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా చేయాల్సిన వాళ్ళు, ఎవరైనా అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటాను. మా చెప్తాడు ఓవరాల్గా ఒక ఎంటర్ప్రీనర్ని రెడీ చేయడానికి ప్రోగ్రామ్ అయితే ఎవరు వచ్చినా కానీ మనం డెడికేటెడ్గా ఉండి ఆనెస్టీగా ఉండి నేర్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ప్రీనర్స్ని రెడీ చేస్తాం. నేనైతే అది కంపల్సరీ బిలీవ్ చేస్తాను. పర్లేదు, ఓకే. మీరు వచ్చి 4 రోజుల నుంచి పొద్దున్న సాయంత్రం కూర్చుని వాళ్ళు చెప్పేది వింటారు. సో మీరు వాళ్ళు చెప్పడానికైనా కనీసం ఇలాంటిది ఒకటి జరుగుతుందని వేరే వాళ్ళు చెప్పడానికైనా అంతే అవ్వచ్చు, తర్వాత పాండ్రంగ్ అవ్వచ్చు, శ్రీనివాస్ అవ్వచ్చు, గోపినాథ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరితో మమేకమై
వాళ్ళ యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నోట్ చేసుకొని ఒక డేటాబేస్ని రెడీ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి అనేది ఇక్కడ మ్యాప్ చేయడం. మొదటిసారి ఇక్కడ తరగతులు నడుపుతున్నాం కాబట్టి ఎలాంటి తరగతులు మనం ఫర్దర్గా మనం చేయొచ్చు, ఎలాంటి వ్యాపారాలు ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు అనేది ఒక క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవడానికి చాలా దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రకాష్, నేను హెడ్ ఎడ్యుకేషన్ రతన్ టాటా యూనివర్సిటీలో ప్రారంభించాను. మేము ఈరోజు నిన్నటి నుంచి 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆర్ఎస్సీసీ సెంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్ఎస్సీసీ సెంటర్లో 5 రోజులు ట్రైనింగ్ దేని గురించి అంటే ఎవరైనా ఎవరైనా సరే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న నిరుద్యోగ యువకులు, మహిళలు, ఎఫ్పిఓ సభ్యులు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, గ్రామాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది అర్థం అవడం కోసం చాలా సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు మెంటర్స్ వస్తున్నారు. ఆ మెంటర్స్ వచ్చి ఇక్కడ మొత్తం స్పీకర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా క్లియర్గా ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు శంకర్ గారు ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా ఈరోజు తరగతుల్లో ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మణికంఠ గారు వచ్చారు. ఆయన ఎన్మార్ట్ అనే ఒక కార్యక్రమం ద్వారా గ్రాసరీస్ అవ్వచ్చు, లేదంటే కెమికల్స్ అవ్వచ్చు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎలా డెవలప్ చేయొచ్చు దాన్ని ఆయన యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే మన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఎఫ్పిఓ సిఇఓగా ఉన్నారు. సో ఆయన అనుభవాలు ఎఫ్పిఓ ద్వారా ఎట్లాంటి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి, తర్వాత కొత్త అవకాశాలు ఏం చేయొచ్చు అనేది ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా రతన్ టాటా యూనివర్సిటీలో స్టార్టప్స్ కానీ, ఎంఎస్ఎంఈలు కానీ, తర్వాత రూరల్ ఆంటర్ప్రినర్షిప్ కానీ ఎంకరేజ్ చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా రాష్ట్రంలో 3 కేంద్రాలని స్థాపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 25వ తారీఖు వర్చువల్గా ఆర్ఎస్సీసీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి మంగళగిరి, రెండోది కుప్పం, మూడోది మన పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఓపెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ఇచ్చేసినటువంటి యువకులకు, మహిళలకు, రైతులకి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో పిఠాపురంలో స్థాపించినటువంటి రూరల్ అవుట్పోస్ట్లోని ఈ నెల 17వ తారీఖు నుంచి 23వ తారీఖు ద్వారా, అంటే శని ఆదివారాలు మినహాయించి 5 రోజులు కూడా మనకి ఓపెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఈ విజయవంతంగా నడిచిన మీ అందరికీ ఈ విధంగా తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఓపెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు, రైతులకు, అలాగే మహిళలకు కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్, అంటే వనరులను ఉపయోగించుకొని ఏ విధంగా వ్యాపార వృద్ధి, ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి అనే విషయాన్ని డీటెయిల్గా వాళ్ళు తెలియజేయడం కోసం స్థాపించబడిందండి. ఈ 5 రోజులు కూడా వివిధ వ్యవస్థాపకులు, వాళ్ళ యొక్క పరిశ్రమ యొక్క ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యి వివిధ విషయాలు వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ యొక్క కొన్ని విషయాలన్నీ షేర్ చేసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క పాత్ర, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పథకాలు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మొదలైన విషయాల గురించి 5 రోజుల్లో చర్చించడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి అవుట్పోస్టుల ద్వారా యువకులకు నైపుణ్యం అందించడంలో రతన్ టాటా ఇన్నోవేషన్ యొక్క ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేటటువంటి పాల్గొనేటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యంగా మహిళలండి ఈ 5 రోజులు ఎంతో శ్రద్ధతో విని వాళ్ళు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మెయిన్గా మన